పరిచి ఇచ్చిన శ్రేష్టమైన సందేశములను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. మనమందరము లెక్క చెప్పాలి ప్రభువుకి. విశ్వాసి జ్ఞాపకం పెట్టుకో. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగములలో 38వ అధ్యాయము 39వ అధ్యాయములో కొంచెం తగ్గి ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం. 38వ అధ్యాయంలో ఎవరున్నారు? యోధ. 39వ అధ్యాయంలో యేసేపు. యోధ యేసేపులు అన్నదమ్ములు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఒక్క తండ్రి బిడ్డలండి, ఒక తండ్రి కుమారులు. కానీ ఒక్క తండ్రి బిడ్డలు, ఒక్క తండ్రి కుమారులు, అన్నదమ్ములు. యోధ పెద్దవాడు, యేసేపు చిన్నవాడు. వారి చరిత్రలు వేరుగా ఉన్నాయి. వారి జీవితాలు వేరుగా ఉన్నాయి. వారి ముగింపులు కూడా వేరుగా ఉన్నాయి. ఒక తండ్రి బిడ్డలే, అన్నదమ్ములే. 38వ అధ్యాయంలో ఆ కాలమందు యోధ తన సహోదరులను విడిచి హేరా అను ఒక అదుల్లామీని యొద్ద ఉండటకు వెళ్ళాను. అక్కడ షూయ అను ఒక కానానీయుని కుమార్తెను యోధ చూసి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను. యోధ తన సహోదరులను విడిచిపెట్టి వెళ్ళాడు. తండ్రిని కూడా విడిచిపెట్టి వెళ్ళాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాడు. దూరంగా వెళ్ళాడు. షూయ అనే ఆమెను చూశాడు. ఆమెతో పాపం చేశాడు. ఒక భక్తుడు ఇలా చెప్పాడండి. యోధ జీవిత చరిత్రలో ఈ 38వ అధ్యాయము లేకుండగా పోవునుగా కన్నాడండి. అంటే ఈ 38వ అధ్యాయము యోధ జీవిత చరిత్రలో పెద్ద మచ్చ తెచ్చిన అధ్యాయం అన్నమాట. యోధ జీవితంలో పెద్ద కళంకం తెచ్చిన అధ్యాయం అన్నమాట. తండ్రిని విడిచాడు, సహోదరులను విడిచాడు, తండ్రి ఇంటిని విడిచాడు. సహవాసాన్ని ఇడిచిన వాడు ఎక్కడికి వెళ్తాడండి? ఇలా మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పుకున్నాం. ప్రభు బిడ్డలను విడిచిపెట్టినవాడు, సంఘాన్ని విడిచిపెట్టినవాడు, సహవాసాన్ని విడిచిపెట్టినవాడు ఎక్కడికి వెళ్తాడు? ఇంకెక్కడికి వెళ్తాడు? లోకంలోకి, పాపంలోకి. ఎక్కడికి వెళ్తాడు? లోకంలోకి, పాపంలోకి. యోధ తండ్రిని ఇచ్చాడు, ఇంటిని ఇచ్చాడు, సహోదరుని ఇచ్చాడు. చూడండి, స్వేచ్ఛాపరుడుగా ఉన్నాడనమాట. యోధాని ఎవరు పొమ్మన్లా. యోధాయే చెప్పండి, తనంతట తానే ఏదో ఆశించి అక్కని తండ్రి సన్నిధిని, తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టి సహోదరుని కూడా విడిచిపెట్టి వెళ్ళాడు. స్వేచ్ఛాపరుడండి. ఎవరు? యోధ స్వేచ్ఛ కోరి వెళ్ళాడు. జీవితంలో పెద్ద మచ్చ తెచ్చుకున్నాడండి. జీవితంలో చాలా పెద్ద మచ్చ తెచ్చుకున్నాడు. అక్కడే కాదు, తర్వాత కూడదు. తామరని కోడలు, ఆమెను గురించి నా చరిత్ర మీరు చదువుకున్నారు. 39వ అధ్యాయంలో యేసేపు ఉన్నాడు. యేసేపు కూడా తండ్రి దగ్గర లేడు కదండి. యేసేపు కూడా సహోదరుని విడిచిపెట్టాడు, సహవాసాన్ని విడిచిపెట్టాడు. కానీ తేడా, యేసేపు
బలవంతంగా అమ్మబడితే వెళ్ళాడు. యోసేపు కోరిక ఏంటి? ఎప్పుడు తండ్రితో ఉండాలి, తండ్రిని సంతోషపెట్టాలి అని యోసేపు యొక్క కోరిక. కానీ అన్నలు అమ్మివేస్తే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. స్వేచ్ఛాపరుడై వెళ్ళలేదు, బలవంతంగా అమ్మబడ్డాడు. యోసేపు వెళ్ళాడు. 38వ అధ్యాయము యోధా జీవిత చరిత్రలో ఎంత కళంకం తెచ్చిన అధ్యాయమో 39వ అధ్యాయము యోధా జీవితంలో అంత మనోహరమైన అధ్యాయం అండి. క్షమించండి, యోసేపు జీవితం 39వ అధ్యాయము యోసేపు జీవితంలో అంత మనోహరమైన, అంత శ్రేష్టమైన అధ్యాయం యోసేపు జీవితంలో. ఒక్కొక్క మాట చదువుతుంటే ఎంత ఆశ్చర్యం ఉంటుందండి. యోసేపును అన్నులు అమ్మివేశారు. వారు యోసేపును ఐగుప్తుకు తీసుకువెళ్ళి ఫరో దగ్గర అది అంగరక్షకుడు ఉండే పొతేపొరైన అతనికి మళ్ళా అమ్మివేశారు. వారు అమ్మివేశారు. యోసేపు 2 సార్లు అమ్మబడ్డాడు. ఒక ఐగుప్తుని ఇంట దాసునిగా లేక స్లేవ్ బానిసగా అమ్మబడ్డాడు. కానీ ఆ మాటలు చదువుతున్నప్పుడు చూడండి, 2వ వచనమండి, యెహోవా యోసేపుకు తోడై ఉండెను. 3వ వచనం, యెహోవా యోసేపుకు తోడై ఉండుట అతడు చూసెను. 21వ వచనం, అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండెను. 23వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండెను. పొతేపర్ అనే అతని ఇంట పని చేస్తూ ఉన్నాడండి, బానిసగా. చాలా తక్కువ హీనమైన పనులు చేపిస్తూ ఉన్నాడు అతడు. పొతేపర్ ఇంటిలో చాలామంది పనివారు ఉన్నారండి, చాలామంది పనివారు ఉన్నారు. ఆ పొతేపర్ ఇంటిలో ఉన్న పనివారంతా ఐగుప్తీయులే. అతడు కూడా ఐగుప్తీయుడే, అతని దగ్గర పనిచేసేవారు కూడా ఐగుప్తీయులే. కానీ ఇప్పుడు యోసేపు ఐగుప్తీయుడు కాడు, ఇతడు హెబ్రీయుడు. ఆ పొతేపరు, ఆ యజమాని అక్కడున్న మాటలు చూస్తే ఎంత ఆశ్చర్యమైంది. యెహోవా అతనికి తోడైయుండుట చూచెను. ఎంత గంభీరమైన సాక్ష్యం. ఒక అన్యుడైన యజమాని ఒక బానిస బాలుడులో ఎవరిని చూశారు చెప్పండి? దేవుని చూశాడు. దేవుడు యోసేపుకు తోడై ఉండటం చూశాడు. అంతమంది పనివారు, తన స్వదేశీ వారు, తన ఊరు వాళ్ళు, వారికి ఇవ్వని ఆధిక్యత ఇతనికి ఇచ్చాడు. అతనికి హెచ్చిస్తున్నాడు. ఇంటి అంతటి మీద అధికారం ఇచ్చాడు. తాళపు చెవులు కూడా ఇచ్చాడు. అన్నీ అప్పగించాడు. ఎందుకు? అక్కడున్న మాట, యెహోవా అతనికి తోడైనట అతని యజమాని చూశాడు. ఈ సాక్ష్యం నీకు నాకున్నదా? యోసేపును చూసినప్పుడు యోసేపులో ఎవరిని చూశాడు యజమానుడు? చెప్పండి. దేవుని చూశాడు. యోసేపును చూసినప్పుడు యోసేపులో ఎవరిని చూశాడు? దేవుని చూశాడు. ఎంత గొప్ప గంభీరమైన సాక్ష్యం. మనలను చూసినప్పుడు మనలో ప్రభువును చూస్తున్నారా? ఎంత నమ్మకంగా ఉన్నాడో కదా. ఎలా ప్రభువుని దేవుడు చూశాడు, దేవుడు తోడైన చూశాడు.
యోసేపు యొక్క నమ్మకత్వం, యోసేపు యొక్క ప్రవర్తన, యోసేపు యొక్క మాట తీరు, యోసేపు యొక్క పలుకు, యోసేపు యొక్క మర్యాద, యోసేపు యొక్క యథార్థత, యోసేపు యొక్క పనితనం, యోసేపు యొక్క ప్రవర్తన, అతని వైఖరి, అతని జీవన విధానం, అతని జీవన శైలి, తోటి వారిని పలకరించే విధానం, పనిలో యథార్థత, పనిలో చురుకుదనం. యజమానుడు ఉన్నప్పుడేమో బాగా చేసి, యజమానులు లేనప్పుడేమో కూర్చుని నటన చేయలేదండి. అయ్యా అమ్మ, మనలో చాలామంది పొలాలు పనులకు వెళ్తాం కదా, ఉద్యోగస్తులు ఉన్నారు, ఆఫీస్కి వెళ్తాం కదా. రైతు ఉన్నప్పుడు ఎట్ట చేస్తాము, రైతు లేనప్పుడు ఎట్ట చేస్తాము? ఏంది చెప్పరే, వెనక్కి తిరిగి చూస్తున్నారు కదా. రైతు ఉన్నప్పుడు ఎట్ట చేస్తాము, రైతు లేనప్పుడు ఎట్ట చేస్తాము? విశ్వాసులమైన మనం రైతు ఉన్నప్పుడు ఎట్లా చేశామో, రైతు లేనప్పుడు ఇంకా అంతకంటే ఇంకా మంచిగా చేయాలి. ఎంత మంచిగా చేయాలంటే, ఫలానా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే నా పనికి రావాలి అని రైతులు అనే అంత నమ్మకంగా మనం పనిచేయాలి. ఎంత మంచిగా, ఎంత నమ్మకంగా చేయాలి చెప్పండి? నేను చెప్పా కదా, ఫలానా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే నా పనికి రావాలి. వాళ్ళు ఆదివారం రారయ్యా, వాళ్ళు ఆదివారం రాకపోతే నేను ఆదివారం పని పెట్టుకోను, వాళ్ళు వచ్చిన రోజే నాకు కావాలి. ఈ సాక్ష్యం ఉందా నీకు? నీ ఆఫీసులో ఈ సాక్ష్యం ఉందా? నీ రైతు దగ్గర ఈ సాక్ష్యం ఉందా? నీ తోటి పని వారి దగ్గర ఈ సాక్ష్యం ఉందా? నీ పలుకు ఎట్టుంది, నీ పిలుపు ఎట్టుంది, నీ ప్రవర్తన ఎట్టుంది, నీ పని ఎట్టుంది, నీ యథార్థత ఎట్టుంది? యెహోవా యోసేపుకు తోడై ఉంటూ చూశాడు. యోసేపు ఒక గొప్ప సందేశంగా ఉన్నాడు ఆ ఇంటిలో. ఎంతైనా మాట్లాడవచ్చు చెప్పేవారు దాని గురించి. యోసేపు ఇంటి యజమానురాలు యోసేపు మీద చెడ్డ కోరిక కలిగి ఉంది. యోసేపును బలవంతం చేస్తే పై వస్త్రం ఇచ్చిపెట్టి ఏం చేశాడు? పారిపోయాడు కదండి. యోధా ఏం చేశాడు? యోసేపు ఏం చేశాడు? ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు యవనస్తులే, ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు యవనస్తులే. యోధా ఏం చేశాడు చెప్పండి? యోధా ఏం చేశాడు? పాపం చేశాడు. యోసేపు ఏం చేశాడు? పాపానికి దూరంగా పారిపోయాడు. ఆ రోజే కనుక, యోసేపే కనుక ఆ పాపము చేసి ఉన్నట్టయితే, నేను కూడా చెప్పా, ఈ యోసేపు చరిత్ర లేదండి. యోసేపు చరిత్ర లేదు. అసలు యోసేపు అన్న మాట ఎంత గంభీరమైనది. అమ్మా, ఇంత ఘోరమైన దుష్కార్యం దేవునికి విరోధంగా చేసి నేనెలా పాపం కట్టుకునేది? పాపమును ఏమని పిలుస్తున్నాడండి? ఎలా ఇచ్చాడు చూడండి. ఆయన చెప్పిన మాటే కదా, 9వ వచనం. ఇంత ఘోరమైన దుష్కార్యం, ఈ పాపాన్ని ఏమని చెప్తున్నాడు యోసేపు? చెప్పరే, ఘోరమైన దుష్కార్యం. ఈ చెడ్డ పాపాన్ని విశ్వాసాల ఎంచుకోవాలి. ఇది ఘోరమైన దుష్కార్యం. ఇదే పాపం లోకానికి. లోకం ఎలా ఎంచుకుంటుందండి చెప్పరే? లోకానికి ఇదే పాపం. ఇది లోకం ఎలా, లోకం ఆ పాపాన్ని ఎలా ఎంచుతుంది?
అయ్యా అందరూ తెలిసిన వాళ్ళే కదా. ఇదే పాపం లోకం ఏమంటుంది, ఇట్ ఈస్ ఎ ఫ్యాషన్. దీన్ని ఏమంటుంది, ఇది ఫ్యాషన్ అంటుంది. ఏసేపు ఏమన్నాడు, ఇది ఘోరం అంటున్నాడు. అదే తేడా, అదే తేడా. ఈ మధ్యాహ్న సమయం మనం ఒకడు శీలాన్ని పోగొట్టుకున్నాడు, ఒకడు శీలాన్ని కాపాడుకున్నాడు. ఒకడు శీలాన్ని పోగొట్టుకున్నాడు, ఒకడు శీలాన్ని కాపాడుకున్నాడు. చూడండి, యోసేపు తన పై వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు, కానీ ఏం పోగొట్టుకోలేదు, శీలాన్ని పోగొట్టుకోలేదు. మనం కూడా ఈ లోకంలో చాలా పోగొట్టుకుంటాం. ఒక్కోసారి డబ్బు పోయిద్ది కదండి, ప్రయాణాల్లో అన్న కాదు, ప్రయాణాల్లో డబ్బు పోయిద్ది. ఒక్కోసారి రైతుకు ఈ సంవత్సరం పంట పోయిద్ది. ఒకసారి మన రిజల్ట్స్ వచ్చినాయి కదా 10th క్లాస్ వాళ్ళకి, కొంతమంది ఏమవుతారు, ఫెయిల్ అవుతారు కదండి, ఫెయిల్ అవుతారు. పంట పోయింది, డబ్బు పోతుంది, ఏదేదో పోతాయి. ఏ పోయినా మరలా ఏం చేయొచ్చండి, ఆ మాట చెప్పండి. నాకు డబ్బు పోతే ఎట్టొకట కష్టపడి చెప్పండి మరలా సంపాదించుకోవచ్చు. ఈ సంవత్సరం పంట పోతే ఎట్టొకట మరలా నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం మరలా పంట సంపాదించుకోవచ్చు. ఫెయిల్ అయితే మరలా కష్టపడి చదువుకుని ఫస్ట్ క్లాస్లో కూడా పాస్ అవ్వచ్చు. వస్త్రం పోతే ఇంకో వస్త్రం సంపాదించుకోవచ్చు. మరి శీలం పోతే ఏం, శీలం పోతే ఇది ఎన్నటన్నిటికీ తిరిగి సంపాదించుకోలేము. ఇట్ ఈజ్ ఇర్రికవరబుల్. ఇక ఎన్నటికీ సంపాదించుకోలేము. ఏది పోయినా సంపాదించుకుంటామని. ఆస్తి పోయినా, ఆరోగ్యం పోయినా, వస్త్రాలు పోయినా, డబ్బు పోయినా, చదువు పోయినా, ఇంకేది పోయినా సంపాదించుకుంటాం. కానీ శీలం పోతే సంపాదించుకోలేము. శీలం పోతే, కాబట్టి ఏం చేయాలి, శీలాన్ని చెప్పండి, శీలాన్ని కాపాడుకో, శీలాన్ని కాపాడుకో. విశ్వాసి, శీలాన్ని కాపాడుకో. చూడండి, 41వ అధ్యాయము 42 నుండి చూస్తున్నాను. 41వ అధ్యాయం 42వ వచనం. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన రెండవ మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు ఉంగరము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. ఒక మాట చెప్పాలని ఆశ ఉన్నదన్నమాట. యోసేపు ఏం పోగొట్టుకున్నాడు? ఏందమ్మా ఇప్పుడు దాకా చెప్తాం, 10 సార్లు చెప్పా. పై వస్త్రం, ఆ మాట చెప్పలేరు. ఏం పోగొట్టుకున్నాడు? పై వస్త్రం. యేసు ప్రభు అన్నాడంట, నా దాసుడా, నా దాసుడా, నా కొరకు నువ్వు పై వస్త్రం పోగొట్టుకున్నావా? నా కొరకు నువ్వు పై వస్త్రం పోగొట్టుకున్నావా అని, బాయ్ కూర్చో ఇక్కడ అని ఇప్పుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? పై వస్త్రం పోగొట్టుకుని యోసేపుకి ఏమేమి ఇచ్చాడు అమ్మా? ఉంగరం ఇచ్చాడా? రాజవస్త్రం ఇచ్చాడు. సన్నపు నార వస్త్రం అంటే రాయల్ గవర్నమెంట్. రాజవస్త్రం ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు, రథం ఇచ్చాడు.
క్రీస్తు ప్రభు కొరకు నష్టపోతే దేవుడు రుణస్థుడు కాదు. క్రీస్తు ప్రభు కొరకు నష్టపోయాడు. క్రీస్తు ప్రభు కొరకు శ్రమలు పడ్డాడు. పై వస్త్రం పోగొట్టుకున్నాడా? అన్యాయంగా శిరస్సాలు వేయబడ్డాడా? ఇనుము చేత బాధించబడ్డాడా? లేనిపోయిన నిందలు పడ్డాడా? ఇవన్నీ క్రీస్తు ప్రభు కొరకే. దేవుడు ప్రభువు యోసేపుని హెచ్చించాడు. చెరసాల్లో ఉన్నవాడిని అంతఃపురంలోనికి తీసుకువచ్చాడు. పై వస్త్రం పోగొట్టుకుంటే రాజవస్త్రం ఇచ్చాడు. చేతులకు సంఖ్యలు వేయబడితే వేశారంగా ఆయనకి ఉంగరం ఇచ్చాడు చేతికి. క్రీస్తు ప్రభు కొరకు హీనంగా చూడబడితే యేసేపును హెచ్చించాడు. చదువుకుందాం చూడండి. 42వ అధ్యాయం 42వ అధ్యాయం అండి. ఆదికాండం 42వ అధ్యాయం. కరువు కానాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలకు అందరికీ ధాన్యము అమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను పూపి అతనికి వందనము చేసిరి. రాత్రి చెప్పుకున్నాం కదండి, దేశంలో కరువు వచ్చింది. ఆహారం అమ్మే అధికారం యోసేపుకే ఉంది. కానాను దేశంలో యోసేపు తండ్రి అన్నలు ఉన్న దేశంలో కూడా కరువు వచ్చింది. ఆహారం కొనటానికి యోసేపు సహోదరులు యోసేపు యొద్దకు వచ్చారు. చూడండి అమ్మా, ఇట్లా చూడండి. యోసేపు ధాన్యం అమ్మే అధికారి కదండి, అధికారి. యోసేపు ఇలా ఆసనం మీద కూర్చున్నాడు. చిన్న చిన్న ప్రశ్నలే నేను అడుగుతా. అధికారి తల దించుకొని కూర్చుంటాడా, ఇట్లా తల ఎత్తుకొని కూర్చుంటాడా? చెప్పలేమ్మా. అలా టీవీగా కూర్చుంటాడు. తల దించుకుంటాడా, తల ఎత్తుకొని కూర్చుంటాడా? తల ఎత్తుకొని కూర్చున్నాడు యోసేపు. అన్నలు వచ్చారు. అన్నలు వచ్చి ఏం చేశారు? ముఖములు ఏం చేశారు? నేలను మోపి అతనికి వందనం చేశారు. 10 మంది వచ్చారులే. ఇప్పుడు 9 మంది సంగతి మనకొద్దు. 10 మందిలో ఒకడు ఉన్నాడు. ఎవరు? ఇప్పుడు దాకా చెప్పుకుంటున్నామే, యోధా. 10 మందిలో ఒకడు వచ్చాడు. అతడు ఏం చేశాడు? ముఖం ఏం చేశాడు చెప్పరే? ఇప్పుడే కదా చదివిందమ్మా. ఏం చేశాడు? ముఖం నేల ముఖం. తల వంచాడు, తల దించుకున్నాడు. పోల్చి చెప్పుకున్నాము. పాపం చేయనివాడు నిందల పాలైనా, సరసాలు వేయబడ్డా, ఇంకెన్నో కష్టాలున్నా పాపం చేయని వ్యక్తి, శీలాన్ని కాపాడుకున్న వ్యక్తి ఎక్కడున్నా తల ఎత్తుకునే ఉంటారు. ఎక్కడున్నా చెప్పండి, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా ఎట్లుంటారు చెప్పండి? తల ఎత్తుకునే ఉంటారు. వాళ్ళకి తల దించవలసిన అవసరం లేదు, తల ఎత్తుకునే ఉంటారు. మరి యూదా పాపం చేశాడు కదా. పాపం చేసిన వాడు ఏం చేశాడు చెప్పండి? తల దించాడు, తల వంచాడు. అర్థమైందా? పాపం చేసిన వ్యక్తి ఎవరైనా సరే, ఎటుంటూ వ్యక్తి అయినా సరే, డబ్బున్నా, ఉద్యోగం ఉన్నా, హోదా ఉన్నా, బలమున్నా, బలగమున్నా, ఇంకెన్నెన్నున్నా, పాపం చేసిన వ్యక్తి తన జీవితంలో ఎప్పుడో ఒకసారి చెప్పండి తల వంచాల్సిందే, తల దించాల్సిందే. యోధా చరిత్ర చెబుతుంది, తల వంచాల్సిందే, తల దించాల్సిందే. మరి పాపం చేయని వాడు బీదవాడైనా కదండి, ఏమి లేకపోయినా చెప్పండి ఎలా ఉంటాడు చెప్పండి? తల ఎత్తుకొనే ఉంటాడు,
తల ఎత్తుకొనే ఉంటాడు. తల దించవలసిన అవసరం లేనే లేదు. కష్టాలు వచ్చినా, అపార్థాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, లేనిపోయిన నిందలు వచ్చినా తల ఎత్తుకొనే ఉంటాడు. ఎందుకు? శీలాన్ని కాపాడుకున్నాడు. శీలాన్ని పోగొట్టుకున్నవాడు తల దించాడు, తల వంచాడు. చూడండి 44వ అధ్యాయం అండి. 44వ అధ్యాయము వచనం 18. 44:18. యోధ అతన్ని సమీపించి ఏలినవాడ ఒక మనవి, ఒక మాట ఏలిన వారితో తమ దాసును చెప్పుకొననిమ్మో. యోసేపుతో చెప్తున్న మాట అన్నమాట. యోసేపుని ఏమని పిలుస్తున్నాడు? ఏలినవాడా, ప్రభువా, యజమానుడా, అయ్యా అంటున్నాడు. తన గురించి ఏం చెప్పుకుంటున్నాడు? నీ దాసున్నయ్యా. అసలు పెద్దోడు ఎవరు వీళ్ళిద్దరిలో? యోధ పెద్దోడు. అసలు ఎవరిని ఎట్ట పిలవాలి? ఎందుకు ఈ గతి వచ్చింది యోధాకి? ఆ మాట చెప్పండి చాలు, నాకు ఏమక్కర్లా. పాపం చేశాడనే దానికంటే శీలం పోగొట్టుకున్నాడని. శీలం పోగొట్టుకున్నాడు. శీలం కాపాడుకున్నవాడేమో ఏలిన వాడయ్యాడు. శీలాన్ని పోగొట్టుకున్నవాడేమో దాసుడయ్యాడు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఇంతే. యోసేపు యోధా జీవితంలో మనం నేర్చుకునే గొప్ప పాఠం ఇది. కాబట్టి ఒక నిర్ణయానికి వద్దాం. శీలాన్ని కాపాడుకున్నాం. ముందే చెప్పా, ఏం పోగొట్టుకున్నా పర్వాలేదు, మరలా సంపాదించుకోవచ్చు. శీలాన్ని కాపాడుకున్నాం. చూడండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము వచనము 9. సామెతల గ్రంథం 14వ అధ్యాయము వచనము 9. చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. మరలా చెప్తాన్న, చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపు వద్ద వంగుదురు. ఇప్పుడు వంగారా లేదు వీళ్ళు కదండి, వంగారు. నీతిమంతుని ఎదుట వంగాలి, మంచివాని ఎదుట వంగాలి. చెడ్డవారు నీతిమంతులు ఎదుట వంగుతారు. వంగాడు యోధ, వంగాడు. అదే అధ్యాయం 34 వచనం కూడా చదువుకున్నాం. సామెతలు 14:34 అండి. నీతి జనమునకు నీతి ప్రజలకు ఘనత తెచ్చింది, పాపము ప్రజలకు అవమానం తెచ్చింది. లేదా మాట? నీతి ఏం తెచ్చింది? నీతి ఘనత తెచ్చింది. పాపం ఏం తెచ్చింది? అవమానం తెచ్చింది. నువ్వెవరైనా సరే, పాపం ఏం తెచ్చింది? అవమానం తెచ్చింది. నీతి ఏం తెచ్చింది? ఘనత తెచ్చింది. ఈ మధ్యాహ్న సమయమున క్రీస్తు ప్రభువు నమ్ముకున్న మనం ఆరాధన చేసుకున్నాం. మనం మొదటిగా శీలాన్ని కాపాడుకోవాలి. శీలాన్ని కాపాడుకోవాలి. చూడండి, కొన్ని త్వరగా చదువుకున్నాం. నిన్న కూడా చాలా ఆలస్యమైంది. త్వరగానే విశ్వాసం మనం ఏమేమి కాపాడుకోవాలో త్వరగా చదువుకున్నాం. మనం తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకున్నాము. తెస్సలోనికలకు రాయవలసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. మీలో ప్రతివాడును దేవుని ఎరుగున అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును కాపాడుకోవాలి. ఘటము చాలు. ఒకటి శీలాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ ఘటం అంటున్నారండి కదండి. ఇంచుమించుగా శీలమే దానికి సంబంధించిన మాట ఇది. ఘటాన్ని కాపాడుకోమంటున్నాడండి. ఘటం అంటే ఏంటి? అసలు ఘట్టం అంటే అర్థం ఏంటి? కుండ.
ఘటం అంటే ఏంటి చెప్పండి? కొండ. కొండ అంటే మట్టి కొండ అన్నమాట. అమ్మా, పౌలు భక్తుడు ఈ దేహాన్ని దేంతో పోల్చాడు? మట్టి కొండగా పోల్చాడు. అబ్బో, అద్దం ముందు ముడుచుకుంటున్నాం, ఎన్నెన్నో చూసుకుంటున్నాం. కానీ పౌలు ఏమంటున్నాడు? మట్టి కొండరా, ఈ దేహం మట్టి కొండ. దేవుడు ఆదాముతో ఏమన్నాడు? నువ్వు మొన్నే ఈ మట్టి కొండని కాపాడుకోమంటున్నాడు. ఈ మట్టి కొండ ఈ దేహం అన్నమాట. దేహాన్ని కాపాడుకోవాలి. మన ఇళ్ళలో స్టీల్ బిందెలు ఉంటాయి కదమ్మా, ఉంటాయా? మరి ఇత్తడి బిందెలు ఉంటాయి కదండి. మట్టి కొండలు కూడా ఉంటాయి, ఇప్పుడు లేవులే, ఉంటాయి కదా. స్టీల్ బిందె పడింది, ఏమైంది చెప్పండి? సొట్ట పోయింది. ఎట్టో ఒకట తీసుకోవచ్చు కదా. ఇత్తడి బిందె పడింది, ఏమైంది? చట్టబడింది. ఎట్టో ఒకట. మరి మట్టి కొండ పడింది, చట్టబడింది కాదు, ఎట్టో ఒకటి తీసుకోవచ్చు కాదు. ముక్కలు అయిపోయింది. తెలిసి పడేసిన, జారి పడినా ఏమైంది? ముక్కలైపోయింది. పారేస్తాను. మంగళాన్ని కూడా పనికిరావు కొన్నిసార్లు, పారేస్తాను. అటువంటిది ఈ దేహం. మట్టి కొండతో పోల్చాను. తెలిసి జారినా తెలియక జారినా ఏమైపోయింది? ముక్క చెక్కలే. దేహాన్ని కాపాడుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదువుకుందామండి. మొదటి పత్రిక 6వ అధ్యాయము వచనం 19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎదగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ దేహముతో దేవుని మహిమపరచాలి. ఈ దేహాన్ని దేవుడిచ్చాడు. ఎందుకు? దేవుని మహిమపరచడానికి. ఈ దేహము ద్వారా క్రీస్తు ప్రభువుకు మహిమ రావాలి. నీతిగా బ్రతికితే, సత్యంగా బ్రతికితే, పరిశుద్ధంగా బ్రతికితే, యథార్థంగా బ్రతికితే, పవిత్రంగా బ్రతికితే ప్రభుకి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. మీ దేహము ద్వారా దేవునికి మహిమ తీసుకురండి. ఒకటి, శిలాన్ని కాపాడుకో. రెండవది, దేహాన్ని కాపాడుకో. కీర్తన గ్రంథం 39వ కీర్తన మొదటి వచనం చదువుకున్నామండి. 39:1 అండి. 39:1. నా నాలుగుతో పాపము చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము పెట్టుకుంటేనే. ఏం కాపాడుకోవాలి చెప్పండి? ఏం కాపాడుకోవాలి? నోరు కాపాడుకో, నాలుగు కాపాడుకో, పెదవులు కాపాడుకో. అన్నిటికీ ఒకే మాట, నోరు కాపాడుకో. విశ్వాసి, నీ నోరు కాపాడుకుంటున్నావా? చెప్పరే. ఒక సేవకుడు నాతో అన్నాడండి, బ్రదరు, ఈ సహోదరి బాప్తీసం తీసుకుంది కానీ ఆమె నోరు బాప్తీసం తీసుకోలేదన్నాడు. ఏం తీసుకోలేదంట? బాప్తీసం ఇస్తే అంతా ముంచేస్తారా లేకపోతే ఇంతవరకు ముంచుతారా? కానీ ఆయన ఏమన్నాడు చెప్పేగా, బాప్తీసం తీసుకుంది కానీ ఏం తీసుకోలేదంట? నోరు బాప్తీసం. అంటే అర్థం ఏంటి? ఇది కూడా తెలియదా? నోరు బాప్తీసం తీసుకోలేదంటే అర్థం ఏంటి? బాప్తీసం తీసుకుంది, ఆరాధన చేస్తుంది, పాటలు పాడుతుంది, కానీ నోరు అదుపులో ఉండదు. నోటిలో నుంచి చెడ్డ మాటలు వస్తాయి. బూతులు తిట్టే విశ్వాసులు ఉన్నారు, నీచముగా మాట్లాడేవాడు ఉన్నారు. నువ్వు అసలు విశ్వాసమేనా?
అసలు ఆ మాట నీ నోటి నుండి వస్తుందంటే అసలు విశ్వాసమేనా? నువ్వు ఆరాధన చేయటానికి తగిన వ్యక్తివేనా? ఎలా యేసయ్య పాటలు పాడుతున్నావు? ఇంటికి పోయేలా తిడుతున్నావు? దైవ భయం ఉందా? నిన్ను బట్టి యేసయ్య నామానికి అంత అవమానం, సంఘానికి అంత అవమానం. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకున్నా. విశ్వాసి కాపాడుకున్నారు. ఒక ఆయన నోరు కాపాడుకోలేకపోయాడండి. గొప్ప భక్తుడండి. గొప్ప భక్తుడు అంటే అంత గొప్ప భక్తుడికి లేడు అనమాట. చూడండి 106వ కీర్తన 33వ వచనమండి. 106:33 అండి. 106:33 ఇట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఎవరు అయినా? మోషే ఎన్ని మాటలు పలికాడు? కానీ చెప్పాయి అక్కడ ఉంది కదా, అతడు తన పెదవులతో కాని మాటలనుందా? కాని మాటనుందా? మాట అంటే ఎన్ని? ఒకటే. అతడు తన పెదవులతో కాని మాట పలికెను, అంతే. మోషే ఇక నువ్వు ఆ యొక్క వాగ్దాన దేశానికి వెళ్ళటానికి వీలే లేదన్నాడు. వాగ్దాన దేశానికి వెళ్ళటానికి వీలే లేదు. దేవా యెహోవా నో, ప్రభువా నో, ఎంత త్యాగం చేశాను వీరి కొరకు, నో, నన్ను కరుణించవా, నో, ఇక నువ్వు మాట్లాడొద్దు. ఇంతగా బ్రతులాడుతున్నావు, పండెక్కు చూపిస్తా వెళ్ళటానికి వీళ్ళు. ఒక్క కాని మాట అంటేనే వాగ్దాన దేశంలోని దేవుడు పోనివ్వలేదే. ఎన్ని మాటలు అంటున్నావు, ఎన్ని చెడ్డ మాటలు అంటున్నావు. ఆలోచన చేసుకో. యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుకున్నామండి. యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం అండి. యోబు గ్రంథం 2వ అధ్యాయము. మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, వీడును మనం అనుభవింప తగదా అనేను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నయనను పాపము చేయలేదు. అరే నోటి మాటతో కూడా ఏం చేయొచ్చు చెప్ప? నువ్వు చెడ్డ మాట అన్నావంటే అది పాపమే. యోబు నోటి మాటతో కూడా పాపము చేయలేదు. ఒకటి, శీలాన్ని కాపాడుకో. రెండవది, దేహాన్ని కాపాడుకో. మూడవది చెప్పండి, నోటిని కాపాడుకో. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనమండి, 25వ వచనమండి, 24వ అధ్యాయము 25వ వచనం. నీ కనులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలేను. అలాగైతే ఏం కాపాడుకోవాలి? కళ్ళు కాపాడుకో, నోరు కాపాడుకో. చెప్పు, కళ్ళు కాపాడుకో. ఒక్కొక్క దాని మీద ఒక అంశం మాట్లాడవచ్చు. కళ్ళు కాపాడుకో. ఒక ఆయన కళ్ళు కాపాడుకోలేకపోయాడు, ఆఖరి కళ్ళే పోగొట్టుకున్నాడు. ఎవరని ఏమా? కళ్ళు కాపాడుకోలేకపోయాడు. ఏం పోగొట్టుకున్నాడు? కళ్ళే పోగొట్టుకున్నాడు. సంసోను మీరు చూడండి, చూచి అని ఉంటుందండి. ఫిలిస్తీన్ల కుమార్తెను చూసి, దెలీలాను చూసి అనే మాటలు చూస్తున్నాము. చూసి సంసోను కళ్ళు కాపాడుకోలేకపోయాడు. సంసోను శత్రువులకు దొరికాడు కదండి.
చాలామంది ఫిలిస్తీన్లు చంపేశాడు సంసోన్. శత్రువుకు దొరికాడు సంసోను ఫిలిస్తీన్లకి. దొరికితే శత్రువులు ఏం చేయాలి? వాళ్ళని చంపారు కదా, వీళ్ళు కూడా ఏం చేయాలి? సంసోన్ను చంపేయాలి, తల నరికేయాలి. కానీ తల నరికేయాల. వాళ్ళు ఏమి చేశారు? కళ్ళు తీసేయండి అన్నారు. ఎందుకు తీసేశారు? కళ్ళు ఎందుకు తీసేశారు? వాళ్ళకి తెలియదు. ఎవరికి తెలుసు? సంసోనుకు తెలుసు. కళ్ళు తీసేస్తున్నప్పుడు, కళ్ళు తీసేసిన తర్వాత, అయ్యో దేవా యెహోవా, నా కళ్ళు కాపాడుకోలేకపోయా, కళ్ళు పోయినాయి, కళ్ళు కాపాడుకోలేకపోయా, కళ్ళు తీసేశారు. కళ్ళు కాపాడుకోలేకపోతున్నావు. కళ్ళు కాపాడుకో. ఆ తర్వాత వచ్చిన కూడా చదువన్న దాని కిందది, నీవు నడుచు మార్గమును సరళం చేయము, అప్పుడు నీ మార్గంలో స్థిరములగును. 27 నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను నీ పాదములు కీడునకు దూరంగా తొలగించుకో. ఏం కాపాడుకోవాలి? కాళ్ళు కాపాడుకో. కళ్ళు కాపాడుకో. చెప్పండి, కాళ్ళు కాపాడుకో. ఎల్లని కాడికల్లా తీసుకెళ్ళిద్ది కాలు. ఎక్కడికి? వెళ్ళకూడని స్థలానికి ఏం చేసేది కాలు? చెప్పరే, ఈడ్చుకెళ్ళిద్ది, లాగి తీసుకెళ్ళిద్ది. దేవుడు పరలోకంలో సభ తీర్చాడు. సాతాను అపవాది కూడా వచ్చాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే ఏం చెప్పాడు? భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చానన్నాడండి. ఇటు అటు తిరిగేది ఎవరి పని? సాతాను పని, అపవాది పని. ఇక్కడ ఏమనుంది? నీ కాళ్ళు ఇటు అటు తిరగ నీకు అంటే, నీ కాళ్ళు ఎందుకు అటు ఇటు? నీ ఇంటి దగ్గర ఎందుకు ఉండవు? కాళ్ళు పరుగు తీస్తున్నాయి, ఎక్కడికో నాశనానికి, పాపానికి పరుగు తీస్తున్నాయి, ఈడ్చుకెళ్తాయి. నోరు కాపాడుకో, కన్ను కాపాడుకో, కాలు కాపాడుకో. పై వచనం కూడా చదువుకుందామండి. 23వ వచనమండి. 23 నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కనుక కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును కాపాడుకో. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. నీ హృదయాన్ని కాపాడుకో. నీ హృదయం ఎన్నిసార్లు మోసం చేసింది ఇప్పటికీ. హృదయం మోసకరం. ఎవరి హృదయం? నీ హృదయం, నా హృదయం. నీలో నాలోని పెద్ద మోసగాడు ఉన్నాడు, హృదయం అనే మోసగాడు. హృదయం ఎన్నోసార్లు నన్ను మోసం చేస్తుంది. హృదయాన్ని కాపాడుకో, హృదయాన్ని కాపాడుకో. కోరికలు గుర్రాలు తోలుతాయి, పరుగులు తీస్తుంది హృదయం. అదుపు లేకుండా చేస్తుంది. హృదయాన్ని కాపాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాడి తిని నాకు పరుగు కడముట్టించి తిని ఏం కాపాడుకున్నాడు? విశ్వాసం కాపాడుకున్నాడు. ఏం కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కడ వరకు కాపాడుకో. కన్ను మూసే వరకు కాపాడుకో. ఆఖరిగా శ్వాస విడిసే వరకు కాపాడుకో. పౌలన్నాడు, నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా ఆరోగ్యాన్ని కాపాడుకున్నానల్లా, నా ఆస్తిని కాపాడుకున్నానల్లా, నా ప్రాణాన్ని కాపాడుకున్నానల్లా, ఇంకే నా సంపద అదేదో కాపాడుకున్నానల్లా. ఏం కాపాడుకున్నాడు? నా విశ్వాసమును కాపాడుకున్నాను. విశ్వాసాన్ని కాపాడుకున్నాను. విశ్వాసాన్ని కాపాడుకో. ప్రార్థన చేసుకున్నాను. మహిమగల తండ్రి, అంత్య దినాల అపాయకర కాలం, అనేకులు విశ్వాస భ్రష్టులవుతున్న కాలం. కడ వరకు మా విశ్వాసాన్ని కాపాడుకుని మీ సన్నిధికి చేరే భాగ్యం మాకు దయచేయండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు ఓపికతో సమయం 1:30 అయిపోయింది. మరి ఓపికతో కూర్చొని విన్నారు. మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ఆయా ప్రాంతాల నుంచి మన మధ్యకు వచ్చారు. మన గ్రామాన్ని, స్థానిక సంఘాన్ని ప్రేమించి ప్రభువు నడిపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి ముగింపు ప్రార్థన కూడా అంకులు చేశారు కనుక మరి అందరూ లేచి మరి ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ కూడా టెంట్ వేసి ఉంది. భోజనం తీసుకొని ఇక్కడ కానీ ఇక్కడైనా కింద పడకుండా మరి భోజనం చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మరలా 2:35 2:45 కూడిక ప్రారంభించబడుతుంది కనుక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. వాక్యం అందించిన దేవుని దాసులకి సాన్నిధ్యం తరపున ప్రేమ వందనాలు. పిల్లలు అందరికీ వందనాలండి. లేచి అందరూ భోజనం చేయవలసిందిగా ప్రేమతో మనవి.